For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. కర్కట రాశికి ఈ ఆగస్టు నెలకు ఎలాగున్నది చూడాలి. చూడు రామచిలుక, ఈ ఆగస్టుకి కర్కట రాశికి ఎలాగున్నది చూడు జాతకం. వినాయకుడు కర్కట రాశికి ఎలాగున్నదంటే కానీ ఈ నెల 8 ఆదాయము, 14 ఖర్చు. కానీ ఎవరి చేతిలో చిక్కడు, ఎవరి చేతిలో దొరకడు, కదలడు, వదలడు. చాలా మొండి మనిషి, చాలా జగమొండి. ప్రేమ, అభిమానం మాత్రం చాలా ఉంటుంది. కోపము 10 నిమిషాలు అయినా కానీ మనసులో మాత్రం ఎలాంటి కపటం అనేది ఉండదు. అన్న డబ్బు పరంగా కూడా జాతకంలో మాత్రం ఈ 12 కర్కట రాశికి ఈ జాతకంలో మాత్రము ఉద్యోగాలే ఫలితాలు కూడా మంచిగానే జరుగుతాయి. విదేశ ప్రయాణం కూడా అనుకుంటే విదేశ ప్రయాణం కూడా నడుస్తుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బుద్ధి జ్ఞానం చిన్నతనం నుంచినే ఉందనేమాట. బుద్ధి జ్ఞానం కష్టానికి కూడా ఎదురించేది కూడా ఉంది. ఏదన్నా మాటి కూడా గెలిచేది కూడా ఉన్నది. మాట కూడా నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కర్కట రాశికి మాత్రం అదృష్ట సంఖ్య మాత్రం 2. వెనస్డే రోజు అంటే బుధవారం రోజు హెయిర్ కటింగ్ చేసుకోవద్దు. బుధవారం రోజు ఏదైనా పళ్ళు పెట్టుకుంటే బుధవారం కూడా కొత్త పళ్ళు జరుగుతాయన్నమాట. కానీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మంచిగానే ఉంటుంది ఆరోగ్యం. కానీ కొంత డబ్బు నష్టము, పని నష్టం. కానీ ఇప్పుడు ఇల్లు ఏదైనా కొనాలనుకున్నా, కట్టుకోవాలనుకున్నా ఇల్లు, కుటుంబం మాత్రం నడుస్తుంది. కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలైనా, జగడాలైనా, విడిపోటైనా కానీ మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కలుసుకునే అవకాశాలు కూడా ఈ కర్కట రాశి ఉన్న వాళ్ళు కూడా కలుస్తాయన్నమాట. ఇప్పుడు గురువు, శని కూడా మంచి స్థానంలోనే నిలబడుతుంది. ఇప్పుడు కర్కట రాశికి ఆదాయం కూడా, పెట్టుబడి ఈ ఆగస్టు నెలలో కూడా చాలా ఫలితం కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ వస్తువు కొనుక్కోవాలనుకున్నా, సొమ్ము, బంగారం, ఇల్లు, డబ్బు, మాట, గౌరవం, ఇప్పుడు ఏదో కూడా చేసుకోవాలనుకున్నా వాళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. కానీ కళ, జ్ఞానం చాలా మంచిగా ఉంది. కళాకారకులైనా కానీ మాట కూడా నిలబడుతుంది. జ్ఞానం అనేది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా చూస్తే కొంత కష్టమైనా కానీ వానికి ముందల ఆరోగ్యం మాత్రం మంచిగానే ఉంటుందన్నమాట. కుడి చేయి ఉన్నవానికి, ఎడమ చేతిలో ఉన్నవానికి కూడా కొంత దరిద్రం. ఏంటంటే పుట్టమచ్చ. కుడి చేయి ఉన్నవానికి, కర్కట రాశి ఉన్నవాడు మాత్రం చాలా అదృష్టవంతుడు. ఏది చేసినా కలిసి వస్తుంది. డబ్బు పరంగా, పని పరంగా, ఆరోగ్యపరంగా, ఇల్లు పరంగా, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం అంతా సుఖంగానే నడుస్తుంది. ఇప్పుడు ఈ కర్కట రాశి ఉన్నవాడు కూడా చాలా గొప్పవాడే, చాలా అదృష్టవంతుడే. కానీ అందరిది కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. అందరిది మీద నిలబెట్టుకుంటాడు. చిన్నైనా పెద్దయినా అందరిది మాట వినుకుంటూనే పోతాడు. కానీ ఆయనది అదృష్ట సంఖ్య మాత్రం 2. కానీ అన్ని బుద్ధులు రావణ బుద్ధులు అనేమాట. కానీ ఏదైనా తల వంచేదైతే ఉండదు. ప్రేమ, అభిమానం అలాంటి కథలు మాత్రం నడుస్తాయి. కానీ ఇచ్చిన డబ్బు తొందరగా రాదు. పోయిన సొమ్ము కూడా జల్దీ తిరిగి రామంటే రాదు. కానీ కుదువలు పెట్టినా, వస్తువులు పెట్టినా, ఏది పెట్టినా, బంగారు నాణ్యములు పెట్టినా అవి మాత్రం నష్టం జరుగుతాయి. కానీ ఆగస్టు నెలకు కానీ ఈ కర్కట రాశికి మాత్రం ఇప్పుడు ఫలితాలు మాత్రం బాగానే ఉన్నాయి. కానీ ఆదాయం కూడా మంచిగానే ఉంది. ఖర్చు కూడా కొంత మామూలుగానే నడుస్తాయి. కానీ ఇప్పుడు ఏదైనా కానీ మనశ్శాంతి లేకుంటే మనశ్శాంతి కూడా అవుతుందనేమాట. ఉద్యోగం పోయినా కానీ మళ్ళీ ఉద్యోగం కూడా కలిసి వచ్చే అదృష్టం కూడా ఈ కర్కట రాశికి అనేది ఉందనేమాట. కానీ ఏదైనా కానీ ఆయన చేతుల్లో డబ్బు అనేది ఆగదు. కానీ ఇచ్చిన సొమ్ము కూడా చేయమంట రామంటే రాదనేమాట. మనసు గొప్ప మనసు, మంచి మనిషి, శాంతి మనిషి. ఏది చేసినా అనుకున్న ఫలితాలు, అనుకున్న పళ్ళు అన్నీ శుభ్రంగా నడుస్తాయి. కానీ యాక్సిడెంట్ కూడా అయ్యేది అలాంటి సమయం కూడా పోయిందనేమాట. ఇప్పుడు గండాలు, చిక్కులు ఎలాంటివి ఏమి లేవు. ఇప్పుడు దోషము, దరిద్రము ఎలాంటి స్థానం మాత్రం లేదనేమాట. ఇప్పుడు ఈ కర్కట రాశి ఉన్నవానికి లక్ష్మికి ఎంత పూజ చేస్తే అంత శుభం అనేది కలుగుతుంది. లక్ష్మి, ధనము, డబ్బు కూడా బాగా కలిసి వస్తుందనేమాట. మాటికి గొడవలు పడ్డా, ఏది వచ్చినా, మాట వచ్చినా, అతని మీద శత్రు దెబ్బ వచ్చినా, మాట వచ్చినా గెలిచేదైతే ఉందనేమాట. శత్రువులతోటి కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితాలు కూడా దక్కుతాయి. అనుకున్నవి కూడా జరుగుతాయి. ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. కానీ ఏదైనా కానీ ప్రమోషన్ల గురించి కూడా ఆలోచిస్తే ప్రమోషన్లు కూడా వస్తాయి ఈ కర్కట రాశి ఉన్నవానికి. కానీ డాక్టర్ చేసే ఆటోలో కూడా ఉంటే సీట్లు కూడా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మళ్ళా వృత్తి, వ్యాపారం అంటే చేప వృత్తి,
పని వృత్తి, ఉద్యోగ వృత్తి, సంసార వృత్తి, కుటుంబ వృత్తి ఏదైనా అనుకున్నా పనులు మాత్రం శుభ్రంగా నడుస్తాయి. ఇప్పుడు ఎలాంటి చిక్కు లేదు, ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి సమయం లేదు. అనుకున్నవన్నీ మంచిగా జరిగి కష్టానికి, సుఖానికి పంచుకునే అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఇంట్లో కుటుంబంలో ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు ఒక పెళ్లి విషయం గురించి కూడా మాట్లాడుకుంటే పెళ్లి ఫలితాలు కూడా మంచిగానే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆగస్టు నెలలో మాట సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు డబ్బు కూడా రావడం కూడా ఉంటే డబ్బు కూడా చేతిలో అందుతాయి. కానీ మళ్ళీ పెద్ద పని కాంట్రాక్టర్, కానీ ఇప్పుడు ఇల్లు పొలం కూడా జాగాల పంట గెలిస్తే ప్లేసులు కూడా మాట గెలుస్తుంది. కానీ స్థానంలో కూడా నిలబడే అవకాశం కూడా ఉంది. పుట్టిన స్థలంలో కాకుండా బయటి స్థానంలో కూడా బతకాలన్న వాడు కూడా ఉంటే ఈ కర్కట రాశి ఉన్న కూడా చాలా అదృష్టవంతుడే, చాలా మేధావులు, పళ్ళు కూడా శుభ్రంగా నడిచిపోయి అనుకునే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఈ లక్ష్మికి ఎంత పూజ చేస్తే అంత ఈ కర్కట రాశి ఉన్నవానికి శుభ ఫలితాలు జరుగుతాయి. ఎలాంటి నష్టం అనేది లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కానీ ఇప్పుడు ఏదైనా కానీ చిక్కు వచ్చినా, కష్టం వచ్చినా, మాట వచ్చినా, 10 మందిలో ఏది వచ్చినా కానీ మాట అయితే గెలిచేదైతే ఉన్నది. ఎలాంటి పొరపాటు వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ మనసులో ఏదైనా కానీ శాంతి అంటే ఎంత నిదానం చేస్తే అంత గొప్పగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆగస్టు ఫలితాలు మాత్రం ఈ కర్కట రాశి ఉన్నవానికి కూడా ఫలితాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అని అనుకునే పనులు కూడా మంచిగా జరిగి కష్టానికి, సుఖానికి తల వంచి మంచిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదైనా కానీ ధర్మం చేస్తే కర్మం వస్తుందనే మాట. కానీ అలాంటి సమయంలో ఇప్పుడు ఏదైనా కానీ ఒక జీవ జంతువులైనా కానీ బీదవాడు ఉన్నా కానీ ఏదైనా కానీ కొంత దాన ధర్మాలు కూడా చేస్తే ఈ కర్కట రాశి ఉన్నా కూడా చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఈ కర్కట రాశి ఉన్నవాడు ఎంత దాన ధర్మం చేస్తే కూడా అది కూడా అంత బాగా కలిసి వస్తుంది. కానీ ఫలితంలో ఏదైనా కానీ డబ్బు పరంగా, పని పరంగా, ఇల్లు, కుటుంబం, ఇప్పుడు ఉన్న స్థలం, ఇల్లు, జాగా అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏరే ఇల్లు ప్లేస్ కూడా మార్చాలనుకున్న ఈ కర్కట రాశి ఉన్నవాడు ఏరే ప్లేస్ కూడా వెళ్తే కూడా శుభంగా జరుగుతుందన్నమాట. పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ కర్కట రాశి కూడా పిల్లల అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఫలితాలు కూడా జరుగుతాయి. ఎలాంటి నష్టం అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కర్కట రాశికి ఈ నెల ఆగస్టుకి మాత్రం జాతకం మాత్రం ఫలితాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఎలాంటి పొరపాటు అనేది లేదు. కానీ మీరు ఎంత శివునికి ఒక యాత్రకి వెళ్ళి వస్తే అంత శుభం కూడా జరుగుతుందన్నమాట. కానీ శుక్రవారం రోజు లక్ష్మికి మీరు ఎంత పూజిస్తారో ఈ కర్కట రాశి ఉన్నవాడు అంత చాలా ఫలితం అనేది జరుగుతుందన్నమాట. కానీ కష్టం, సుఖం అంతా మంచిగానే అవుతుంది. ఇప్పుడు ఎలాంటి నిలకటం లేదు, ఎలాంటి కష్టం అనేది లేదు. అనుకునేవన్నీ మంచిగానే జరుగుతాయి. స్థానం మార్చిన స్థానం కూడా మంచిగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఫలితాలు కూడా బాగానే అవుతాయి. ఆదాయం కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, పని చేసినా, ఆరోగ్యం, సంతానం, ఇల్లు, డబ్బు, మాట, గౌరవం, పేరు అన్ని అవకాశాలు అయితే నడుస్తాయి. ఇలాంటి సమయంలో కూడా ఈ ఆగస్టు సమయంలో కూడా ఇప్పుడు ఏ పని చేసినానండి మీరు వారమైనా 10 రోజులైనా కానీ పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. ఎలాంటి నష్టం అనేది లేదు. కర్కట రాశికి మీరు ఎంత తొందరగా పడితే అంత కష్టం అవుతుంది. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా అవుతారనేమాట. అనుకునే మాత్రం ఫలితాలు జరుగుతాయి. ఎలాంటి నష్టం అనేది లేదు. ఫలితం కూడా బాగానే ఉంది. ఇప్పుడు డబ్బు కూడా చేతులు అయితే నిలబడుతుంది. కర్కట రాశి ఉన్నవానికి డబ్బు కూడా నిలబడుతుంది. ఇల్లు, బంగారం, సొమ్ము, గిరివీలు అంతా మంచిగా నిలబడతాయి. పనులు నష్టం కావన్నమాట. కానీ ఏదైనా కానీ పోయేటోనికి కూర్చోబెడితే కూడా మంది ఎంత తినబెట్టినా కానీ వాడు కూడా కొంచెం సాయం చేసేవాడు ఉన్నాడు. శత్రువులతోటి కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మాటి ఎలాంటి గొడవలు రావు, ఎలాంటి తగాదాలు అనేది రావు అన్నమాట. మాట నిలబడి అవకాశాలు పొందుతాయి. మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తుంది కానీ చెడ్డ పేరు అనేది రాదు. 10 మందిలో పేరు ఉంటుంది. కష్టం లెక్క ఒక రెక్కల మీద బతకాలని అలాంటి ఆలోచన అనేది ఉండదు. అతను కష్టము అతని రెక్కల మీదనే ఉంటుందన్నమాట. మొత్తానికి మాత్రం అనుకునే మాత్రం ఫలితాలు మాత్రం ఈ కర్కట రాశి ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా సాధిస్తాడు. ఇల్లు కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ నీళ్ళ గండము, యాక్సిడెంట్ గండము కానీ లేకుంటే ఆరోగ్యంలో కానీ ఏదైనా చిక్కు ఉండి ప్రమాణం ఉండి అలాంటి గండం కూడా పోయిందన్నమాట. కానీ ఫలితాలు కూడా బాగానే అవుతాయి. ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు ఎలాంటి ఔషధం కూడా చాలా గట్టిగానే ఉంది. కానీ హెల్త్ పరంగా అంటే ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది. అనుకునేవి మాత్రం సాధిస్తారు. పట్టుదల ఎంత పట్టుకుంటారో ఆ పట్టుదలతోని అనుకునే మాత్రం ఖచ్చితంగా సాధించుకుంటారు. కానీ మొత్తానికి మాత్రము ఈ కర్కట రాశికి మాత్రం ఆగస్టు నెలలో మాత్రం జాతకం మాత్రం బాగుంది.